ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సురి. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. యాక్చువల్గా సరే నేను యూకే కానీ యూఎస్ కానీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకలా సడన్ గా మీడియా వదిలేస్తున్నా? మీడియా వదిలేస్తా కంప్లీట్గా. ఓకే, మరి ఎలా వెళ్దాం అనుకుంటున్నావు? ప్లానింగ్ ఏమైనా ఉందా? నేను లేదు, ఏదైనా మంచి కన్సల్టెన్సీ ఒకటి దొరికితే. హే, కన్సల్టెన్సీ అంటే గుర్తొచ్చింది. మార్కెట్ లో మోస్ట్ ట్రస్టెడ్ ఉంది కదా, డెస్టినీ కన్సల్టెన్సీ. అక్క అయితే నాకు ఓకే, వెళ్ళిపోతా. ఓకేనా? వెళ్ళు. ఇంకా జాబ్ వస్తుందంటే మళ్ళీ చాలా మంది బయటకు వచ్చారు కదా. మరి ఏంటి, షైన్ అవుతారట మళ్ళీ అక్కడికి వెళ్తానా? వాళ్ళని అప్రోచ్ అయితే షైన్ అయ్యి వెళ్తారట యూకేకి. అసలు ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సామాజిక కార్యకర్త, ఎంతో మంది పేద ప్రజల కోసం ఆరాటపడే వ్యక్తి. సో ఎవరో కాదు, జాగర్లమూడి నందన, జాగర్లమూడి మధుకర్. వీళ్ళు యూకేలో స్థిరపడ్డారు. సో కొద్ది రోజులుగా ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే వీళ్ళే కనిపిస్తున్నారు. స్కామ్ చేశారని, కొన్ని వందల కోట్ల రూపాయలు దోచేశారని, అక్రమంగా వాస్తవంగా చేశారనేది దీంట్లో ఒక క్రాంతి కుమార్ అనే వ్యక్తి, ఎన్టీఆర్ జిల్లా గూడూరుకు చెందిన ఒక వ్యక్తి ఇబ్రహీంపట్నం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పుడు? 2025 అక్టోబర్లో. సో దానికి సంబంధించి A1, A2, A3గా ఈ యొక్క నందన గారిని అండ్ వాళ్ళ ఆయన మధుకర్ గారిని, వీళ్ళ మామగారు నాగేశ్వరరావు గారు, ఆయన పేరు మోహన్ రావు గారు, మోహన్ రావు గారిని A3గా చేర్చి మొత్తం పెట్టారు. ఇప్పుడు కట్ చేస్తే ఇట్ లీడ్స్ టు లుక్అవుట్ నోటీస్. కానీ ఈవిడ గారు ఏమంటారంటే, అసలు నేను అమాయకురాల్ని, నేనేం తప్పు చేయలేదు, అసలు నేను శుద్ధపూసని, నా పేరు ఎందుకు వాడుతున్నారు? ఇండియాలో చాలా సోషల్ మీడియాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, నా ఫోటోని ఎందుకు వాడుతున్నారు? అసలు అది మా ఆయనది. మా ఆయన ఇందాక ఏదో కన్సల్టెన్సీ చెప్పావు నాకు వెళ్ళాలని, డెస్టినీ కన్సల్టెన్సీ. ఆ కన్సల్టెన్సీ మా ఆయనది, దానికి నాకు సంబంధం లేదు. మరి అలాంటి దాంట్లో నన్ను ఎందుకు లాగుతున్నారు అంటే, మరి ఆవిడ వాళ్ళ భర్త, అదే నాకు అర్థం కావట్లేదు. మరి వీళ్ళకి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఉందా లేదా, మరి లేకపోతే వీళ్ళు విడివిడిగా ఉంటున్నారా అనే చిన్న లాజిక్ నాకు అర్థం కాలేదు. అది డైరెక్ట్ మా హస్బెండ్ చేస్తే నన్ను ఎందుకు అంటున్నారు, మా హస్బెండ్ చేస్తే నన్ను ఎందుకు అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? అంటే ఆమె హస్బెండ్ ని కూడా వేరే, అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు హస్బెండ్ తో కూడా దూరం ఉండాలి అన్న అగ్ని సాక్షిగా అలా మాట్లాడుతున్నారు ఆవిడ ఒక ఫోన్ కాల్ లో. అంటే మరి ఎన్ని అడుగు, కరెక్ట్ గా 7 అడుగులు అంటారు కదా, ఆ అగ్ని సాక్షిగా తిరిగేటప్పుడు అంటే అర్ధేచ ధర్మేచ కామేచ నాతిచరామి అని చెప్పి మాట్లాడతారు కదా. సో అంటే 50-50 ఒక ఆ భర్తలో సగం సగం అంతే కదా, ఎవరేం చేసినా 50-50. అలాంటిది ఆవిడ అసలు నాకు సంబంధమే లేదు మా హస్బెండ్ ది అంటే ఆవిడ ఒప్పుకుంటున్నారు అక్కడ. అంటే ఇండైరెక్ట్ మా హస్బెండ్ చేశాడు కానీ నాకు అందులో సంబంధం లేదని ఒక ఫోన్ కాల్ లో స్వయంగా మాట్లాడిన వాయిస్ మనం విన్నాము. అంతేకాదు సిరి, ఈవిడ ఒక మాట ఉంది ఏంటి, ఆవిడ ఫోటోలు పెట్టుకుంటేనంట, ఆవిడ ఫోటోలు పెడితేనే రీచ్ వస్తుందట. అందుకే మనం అందరం ఆవిడ ఫోటోలు పెట్టుకొని రీచ్ కోసం ట్రై చేస్తున్నామట. అంటే దీన్ని బట్టి ఆవిడ పెట్టిన ప్రతి వీడియో మిలియన్ వ్యూస్ పోతుందా అట్లా అనుకుంటే? కాదు కదా. ఆవిడ కనిపించగానే బ్లాక్ బస్టర్ అవ్వాలి అని అంటే ఆవిడ ఇక్కడ ఉండాల్సిన పర్సన్ కాదు, ఎక్కడెక్కడో ఉండాల్సిన పర్సన్. మరి సరే, జోక్స్ అపార్ట్, ఈవిడ మాకైతే సంబంధం లేదు అని మాట్లాడుతుంది. ఈవిడ ఏం చెప్తుంది అని అంటే, మాకు అసలు ఇండియాలో ఎలాంటి కంపెనీస్ లేవు, మాకు యూకేలో మాత్రమే కంపెనీస్ ఉన్నాయి. ఇంకొక ట్విస్ట్ ఏంటి అని అంటే, మా పేరు మీద ఇండియాలో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మా పేరు మీద కొంతమంది ఫేక్ పీపుల్ కంపెనీస్ లీడ్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళకి మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఓకే ఫైన్, ఈ ఎక్స్ప్లెనేషన్, ఈ కవర్ డ్రైవ్ అంతా బాగుంది. కానీ ఇందులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే, ఆవిడ ఏం చెప్తుంది, అసలు ఇండియాలో మాకు కంపెనీస్ లేవు అని చెప్తుంది. కానీ ఇక్కడ ఇండియాలో కేసు ఫైల్ చేసిన బాధితులందరూ, ఇప్పుడు శివక్రాంతి అతని కాకుండా చాలా మంది బాధితులు డైరెక్ట్ వాళ్ళు మాస్క్ పెట్టుకున్నా సరే డైరెక్ట్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు వెక్స్ అయిపోయారు, ఇంకా జీవితం మీద హోప్ పోయి వెక్స్ అయిపోయి వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 25 లక్షలు 20 లక్షలు అంటే జీవితకాలం సంపాదన. ఇంకొకటి సరే వాళ్ళు పోనీయండి, మన ఇండియన్ గవర్నమెంట్ అయినా లుక్అవుట్ నోటీసులు అంత ఈజీగా ఇస్తుందా? అంత ఈజీగా లుక్అవుట్ నోటీసులు ఎవరికైనా ఇస్తారా? ఇక్కడ కొంత వందల మంది కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి ఆ 100 మంది కంప్లైంట్స్ మళ్ళీ ప్రూఫ్ లేకుండా మాట్లాడట్లేదు ఎవ్వరు. వాళ్ళు మాట్లాడిన ఫోన్ కాల్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఆ ఫోన్ కాల్స్ లో స్వయంగా వీరే మాట్లాడుతున్నారు. మధుకర్ గారి వాయిస్, మరి ఈవిడికి అది అడిగితే మరి మధుకర్ గారు అంటే మా హస్బెండ్ వాయిస్ ఇమిటేట్ చేశారు కావచ్చు, అట్లా చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళతో ఇమిటేట్ చేసి మాట్లాడారు, మాకు సంబంధం లేదని చెప్పినా చెప్తుంది ఆవిడ. సో డైరెక్ట్ వీళ్ళతో మాట్లాడిన
ఫోన్ కాల్స్ కి వేరే వాళ్ళు కంపెనీస్ పెట్టి వేరే వాళ్ళు చేయడం ఏంటి? అసలు ఇక్కడ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? అంటే అంటారు కదా, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అని అంటారు. అబద్ధం చెప్పినా, కవర్ డ్రైవ్ చేసినా, ఇవేవైతే అన్ని ప్రూఫ్లు బయటకు వచ్చాయో వాటన్నిటిని కవర్ చేస్తూ మాట్లాడాలి తప్పితే సపరేట్ గా సంబంధం లేని ఒక స్టోరీ నరేట్ చేస్తా అంటే ఎట్లా? అంటే స్క్రిప్ట్ మొత్తం ఎవరో రాసిచ్చారు అంటే నాన్ సింక్ అయిపోయింది. వీళ్ళ లాయర్ గారికి స్క్రిప్ట్ ఇచ్చారు, ఈవిడకు స్క్రిప్ట్ ఇచ్చారు. అర్థం కావట్లేదు. లాయర్ అయితే ఇంకా అసలు మీరు చూసారో లేదో, ఆల్రెడీ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా ఆమెకి, 2.5 మిలియన్ ఐ థింక్ సో అందులో ఒక వీడియో అసలు ఏం జరిగింది అనేది పెట్టారనమాట, వాళ్ళ వర్షన్ అది. అందులో ఆవిడ సీనియర్ లాయర్ ఉన్నారు, చాలా నీట్ గా ఒక స్టోరీ ఎక్స్ప్లెనేషన్, అసలు బయట జరిగేదానికి ఆవిడ చెప్తున్న దానికి సంబంధం లేదు. ఏం చెప్తున్నారు ఆవిడ అని అంటే, యూకేలో ఒక లిమిటెడ్ కంపెనీ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. అంటే ఈవెన్ వాష్రూమ్స్ కడుక్కోవడానికి వచ్చిన, బయట నుంచి వాష్రూమ్స్ కడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఒక కంపెనీ పెట్టుకొని దానికి సీఈఓగా వాళ్ళు ఒక పాత్ర పోషించవచ్చు అని చెప్తున్నారు. అట్లనే వీళ్ళు కూడా లిమిటెడ్ కంపెనీస్ మాత్రమే పెట్టుకున్నారు, దానికి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు అని చెప్తున్నారు ఆవిడ. ఇంకా అందులో ఆవిడ ఏం చెప్తున్నారు అని అంటే, ఏదైతే ఇప్పుడు వీళ్ళ మీద ఎలాంటి ఇప్పటి వరకు ఎలాంటి నేరాలు లేవట, వీళ్ళు చేస్తున్నదంతా కూడా అంటే ఇప్పుడు ఒక సిఓఎస్, ఇప్పుడు అందరు మాట్లాడుకుంటుంది అదే కదా, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్. అయితే అదొక కంపెనీ అనేది అప్రూవ్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ అనేది వీసా ఇస్తుంది కదా. సో వీళ్ళు మిడిల్ మ్యాన్ మాత్రమే. అంటే డైరెక్ట్ కంపెనీ వీసా అప్రూవ్ చేస్తుంది అని అంటే వీళ్ళు ఫేక్ చేస్తున్నారు అంటున్నారు కదా, తప్పు గవర్నమెంట్ వీళ్ళది ఎలా అవుతుందని ఆమె మాట్లాడుతుంది అందులో. అంటే ఇందులో ఏమన్నా ఉందా? బయట వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది ఈవిడ చెప్తున్న వర్జన్ కదా, బయట వర్జన్ చూద్దాం మనం ఒకసారి. బయట వర్జన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు కంపెనీస్ ఇక్కడ దాకా వచ్చాం, వర్క్ చేస్తున్నాం అని మాట్లాడట్లేదు బాధితులు. అక్కడ దాకా ఇంకా స్టోరీ రాలేదు. బాధితులు చెప్తుంది ఏంటి? మా దగ్గర మనీ తీసుకున్నారు, మాకు అసలు సంవత్సరాల తరబడి 1.5 year వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి అంటే ఆ ప్రాసెస్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు మాకు. అండ్ మాకు ఏదైనా ఇప్పుడు వాళ్ళకి ఒక మెయిల్ వస్తుందట కంపెనీ నుంచి, ఏదైతే కంపెనీ ఇప్పుడు సిఓఎస్ ఇస్తుందో ఆ కంపెనీ, ఇప్పుడు నేను యూకే వెళ్తున్నాను, నాకు కంపెనీ నుంచి సిఓఎస్ కావాలి, అయితేనే వీసా వస్తుంది, అంటే నాకు అఫీషియల్ మెయిల్ రావాలి. సో ఇప్పుడు నాకు అఫీషియల్ మెయిల్ వచ్చింది అని అంటే నాకున్న భయానికి నేను ఆబ్వియస్ గా ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేస్తాను. చేసినప్పుడు అసలు ఆ కంపెనీయే లేదా, అది ఫేక్ అని తెలిస్తే ఏంటి ఫీలింగ్? ఎస్, చాలా మంది కేసెస్ లో ఇదే జరుగుతుంది. దీనికి సంబంధించి అగార్డ్ సొల్యూషన్స్ అని చెప్పి ఒక కంపెనీ నుంచి ఫేక్ సిఓఎస్ ఇచ్చారంట. అసలు ఆ ఫేక్ సిఓఎస్ ఇవ్వడానికి మధుకర్కి ఎన్ని గుండెలో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. సరే, ఈవిడేం చెప్తున్నారు, నందన గారు నాకేం సంబంధం లేదు, మా ఆయనే చెప్పారు. సరే, మీ ఆయన కనుక ఒక ఇంతమంది విద్యార్థుల్ని మోసం చేయలేదు అనుకుందాం, మరి అగార్డ్ సొల్యూషన్ నుంచి ఫేక్ సిఓఎస్ ఎలా బయటకు వచ్చింది? అసలు ఆ స్పాన్సర్షిప్ అనేది, అదే వీసా బయటికి రావాలి అంటే ఒక కంపెనీ తరపు నుంచి ఆ కాపీ బయట రావాలంటే చాలా యుద్ధాలు జరుగుతాయి. మరి అలాంటి ఒక కాపీ డైరెక్ట్గా ఏం కట్టకుండా మీరు సోషల్ సర్వీస్ చేశారా? వీళ్ళ నాన్నకి, వీళ్ళ మామగారికి 25 లక్షల రూపాయలు కట్టించుకున్న తర్వాత అగార్డ్ సొల్యూషన్ నుంచి సిఓఎస్ బయటకు వచ్చిన తర్వాత, లేదు ఇది అసలు అంటే తీసుకున్నప్పుడు నేనే ఆ సిఓఎస్ తీసుకుంటాను, నేనేం చేస్తాను వెంటనే సెర్చ్ చేస్తాను కదా, తేడా అయిపోయింది. అదేంటి ఈ కంపెనీ అసలు ఇక్కడ లేదు, ఎవరు ఎక్కడో ఉన్నారు, అసలు దీని త్రూ నేను ఎట్లా వెళ్ళాలి? మరి నా భార్య ఉంది డిపెండెంట్, ఏదైతే క్రాంతి కుమార్ దీన్ని రివీల్ చేశాడు, అతను వాళ్ళ భార్య తిరుగు వెళ్ళాలా లేకపోతే డిపెండెంట్ ఎవరు అని చెప్పి మాట్లాడుకున్న టైంలో ఇదంతా స్కామ్ అని అర్థమైపోయింది. సో వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళ మాంగారు దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు అప్పటికే యూకేలో ఉన్నారు. సో ఏం చేయాలి అర్థం, వీళ్ళ మాంగారు దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు, ఇక ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట. తర్వాత 25 లక్షలు కట్టినందుకు గాను వీళ్ళు చేసిన సెటిల్మెంట్ ఎంత తెలుసా? అప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నారంట, ఏమని, మరి ఆయన కనుక బయటకు వెళ్తే పరిస్థితి ఏంటి, ఒకవేళ మళ్ళీ మనం బయటపడకపోతాం అంటే ఏం కాదులే, ఆడికి అంత సీన్ లేదని చెప్పి వీళ్ళ భర్త మధుకర్, ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, ఈ బయట పెట్టిన క్రాంతి కుమార్ వీళ్ళ హస్బెండ్ ఇంతకు ముందు 2019-20లో యూకేలో కలిసి పనిచేశారు. సో ఓకే పర్లేదు, వీళ్ళు కొంచెం సెటిల్ అయ్యారు, వీళ్ళ బ్లాగ్స్ కూడా చాలా రిచ్ గా హై ప్రొఫెషనల్ గా, వాళ్ళు వాడే లైక్ అంటే పొద్దున్నే తాగే పాల దగ్గర నుంచి వేసుకునే ఫ్యాన్ వరకు లేకపోతే ఏసీ వరకు ప్రతిదీ చాలా హైగా ఉంటది, డబ్బులే కనిపిస్తుంది దాంట్లో. అలాంటి లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తారు. సో వీళ్ళు కూడా ఏమనుకున్నారు, ఆల్రెడీ ఇండియా వచ్చేసారు, ఇంక వాళ్ళలాగా మాకు కొంచెం ఇది మనకు కూడా ఉండాలి, సో మనం ఎందుకు చేయలేము, మా దగ్గర కూడా స్కిల్ ఉంది కదా అని చెప్పి వీళ్ళు చేస్తే తెలిసిన వాడినే మోసం చేశారంట. ఇంకా తెలిసిన వాడే మోసం చేస్తే తెలియని మోసం చేయడం. ఇప్పుడు నాట్ ఓన్లీ గుంటూరు, హైదరాబాద్,
ఇక్కడ విజయవాడ, ఈ 3 ప్లేసుల్లో డెస్టినీ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఇంకా నందూస్ వరల్డ్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి ఇండియా మొత్తం వెళ్ళినాయి వీళ్ళ ప్రొఫైల్స్. ఇలా మేము పంపిస్తాం, టైర్ 2 వీసా ఇస్తాం, లేదంటే సిఓఎస్ ఇస్తాం అని చెప్పి చాలా మందితో బీహార్, మహారాష్ట్ర, ఇటు కేరళ, అటు గుజరాత్, బీహార్లో బేసిక్ బీహార్ నుంచి ఏ వెస్ట్ బెంగాల్ లేకపోతే హైదరాబాద్ లేకపోతే ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. బీహార్ నుంచి కూడా వీళ్ళు, అంటే మన దేశం గురించి మన రాష్ట్రం తక్కువ మాటల, అక్కడ అక్షరాస్యత చాలా తక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళే వాళ్ళు అంటే యుఎస్కి, యూకేకి వెళ్ళి చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి చోట కూడా వీళ్ళు ఆశ పెట్టి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే అసలు నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఈవిడ కల్లిబుల్లి కబుర్లు చెప్తూ ఉంటుంది. ఈవెన్ ఆవిడ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ ఇప్పుడు ఏముంటుంది, ఆవిడ గురించి మాట్లాడితే నా పేరు చెప్పుకుంటేనే, నా బొమ్మ చూపిస్తేనే మీకు వ్యూస్ వస్తుంది. సరే, మరి ఇంత చేసినప్పుడు చూపించకుండా ఎలా ఉంటారు నిన్ను? మళ్ళీ ఏమంటావు, నాకు సంబంధం లేదంటావు. మాకు అసలు సంబంధం లేదు, మా మాంగారికి కూడా సంబంధం లేదు. మరి ఆ డెస్టినీ కన్సల్టెన్సీ ఎవరిది? మీ ఆయనది కాదా? మీ మాంగారిది కాదా? మరి అలాంటప్పుడు జాగర్లమూడి నందన అని ఉంటది కదా కొన్నిట్లలో, యాక్చువల్గా వీళ్ళంటి పేరు అనే నందన, రామనందన, నామనందన ఏదో ఉంటది. సో ఆ రామనందనాన్ని కూడా తీసుకుని జాగర్లను మార్చుకుంది కొన్ని సర్టిఫికెట్స్ లో. బేసిక్ గా ఇవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మార్చుకునే క్రమంలో ఏ ఆడపిల్లకైనా అంటే పాన్ కార్డు పెళ్ళవక ముందే వచ్చేస్తే దాంట్లో యాజ్ పర్ పాన్ కార్డ్ ఏముంటే బ్యాంక్ అకౌంట్ కూడా అలాగే ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ అన్ని అలాగే ఉంటాయి. కానీ ఇవిడ మార్చుకున్న తర్వాత కూడా ఇప్పుడు అంటే రీసెంట్ గా ఒక ఫోన్ కాల్లో ఈవిడ ఏమంటది అంటే, నాకు మా ఆయనకి సంబంధం లేదు, సో ఆయన చేస్తే నన్ను ఎందుకు తీస్తున్నారండి, నా పేరు ఎందుకు తీస్తున్నారు, అసలు నందూస్ వరల్డ్ ఎందుకు వస్తుంది? మా ఆయన చేస్తే అది డెస్టినీ కంపెనీ మా ఆయనది కదా, నాది ఎందుకు వస్తుంది, నందూస్ వరల్డ్ ఎందుకు వస్తుంది అని అంటే ఇంత సిల్లీగా ఉందో తెలుసా. అసలు అది వింటుంటే కూడా ఆమె నందూస్ వరల్డ్ లోనే మధుకర్ అనే ఒక పర్సన్ ఎంతో అమాయకమైన భర్తగా ఎన్నో వేల షార్ట్స్ చేశారు, మనందరికీ తెలిసిందే. సో ఆయన భర్తగా కాకపోయినా నందూస్ వరల్డ్ లో యాజ్ ఏ పార్ట్నర్ గా, యాజ్ ఏ ఆర్టిస్ట్ గా ఆబ్వియస్ గా తీస్తాం కదా పేరు, ఎందుకు తెయ్యము? ఇప్పుడు మధుకర్ అనే అతనికి ఫేమ్ ఎక్కడి నుంచి వచ్చింది? నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ తోనే వచ్చింది. అట్లా అన్నప్పుడు ఇప్పుడు డెస్టినీ కంపెనీ ఆయనది కాబట్టి మధుకర్ అనే పేరు తీయాలి అని అంటే అందరు గుర్తుపట్టాలంటే ఏం మాట్లాడతాం? ఇప్పుడు మనకి మెగాస్టార్ చిరంజీవి లాగా ట్యాక్స్ లేవు కాబట్టి ఎక్కడి నుంచి ఫేమస్ అవే కదా తీసుకుంటాము. సో నందూస్ వరల్డ్ మధుకర్ అనే మాట్లాడుకుంటున్నారు. ఇంత స్కామ్ లో అసలు నాకు తెలిసి ఒక పాయింట్ ఇది, ఇప్పుడు వీళ్ళు సరే స్కామ్ చేయలేదు, వీళ్ళు అమాయకురాలు అనుకుందాం. ఇప్పుడు డబ్బులు పంపించిన వాళ్ళు స్టేట్మెంట్ పంపిస్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు పంపిస్తున్నారు. ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఇప్పుడు మనమే ఉన్నాం, ఎవరైనా ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, పలానా మనం టీవీలో యాంకర్ అని చెప్పాలి కదా, అంతే కదా. ఇప్పుడు మనం చూసి ఎలా ఇస్తారు, ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? ఇప్పుడు ఓకే వీళ్ళిద్దరు పలానా మనం టీవీలో యాంకర్స్ కాబట్టి మనం వీళ్ళతో డీల్ చేయొచ్చు, ఏదైనా క్రెడిబిలిటీ ఉంటది కాబట్టి. సో వీళ్ళు నార్మల్ గా అయితే మనల్ని నమ్మరు, ఎందుకంటే అంటే డబ్బులు పెడుతున్నారు కదా, ఎవరైనా ఇంట్లో వాళ్ళే నమ్మన్న సిచ్యువేషన్ ఇవి. సో బయట వాళ్ళు ఎలా నమ్ముతారు? మరి వీళ్ళు ఈవిడ చెప్తుంది కదా, మా ఆయన వేరు నేను వేరు మాట్లాడుతుంది కదా, నిజంగా వాళ్ళ ఆయన ఈ నందు యూట్యూబ్ ఛానల్ ని ప్రమోట్ చేయకుండానే ఇంత మందితో మాట్లాడా? అదే నా బేసిక్ క్వశ్చన్. అసలు అంటే ఇప్పుడు ఈమె యూట్యూబ్ ఛానల్ ఇలా ఉంది కాబట్టి ఆ నెట్వర్క్ అలా ఉంది, ఆ నెట్వర్క్ లేని ఇదంతా ఎలా చేయగలుగుతాడు? ఇప్పుడు ఈమెకు వచ్చిన ఫేమ్ వల్లనే ఆ కాంటాక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, ఏదో సో అండ్ సో ఒక 100 మంది సబ్స్క్రైబర్లు 1000 మంది ఉన్నారు, నాకు అంత నెట్వర్క్ ఉంటుందా? నాకు ఆబ్వియస్ గా ఉండదు. అదే నాకు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు ఎక్కడెక్కడ వాళ్ళతోనే పరిచయాలు ఉంటాయి, ఎక్కడెక్కడ వాళ్ళో నాకు తెలుస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళతో నేను ఫోన్ లో మాట్లాడతాను. వాళ్ళే కాకుండా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ మాతో మాట్లాడాలని క్యూరియస్ గా ఉంటారు. అప్పుడు నా కాంటాక్ట్ సర్కిల్ పెరుగుతుంది కదా. సో అలా అన్నప్పుడు ఆబ్వియస్ గా ఇప్పుడు నన్ను గుర్తుపట్టాలి అని అంటే నా యూట్యూబ్ ఛానల్ పేరే యూజ్ చేయాలి. నా పేరు కూడా అప్పుడు ఉండదు, నందూస్ వరల్డ్ అంటే యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తేనే గుర్తుపడతారు ఇప్పుడు ఎవరైనా సరే. ఇంకొక బాధితుడు ఏం చెప్తున్నాడు, నేను మార్నింగ్ చూసాను ఆ వీడియో, వాళ్ళదైతే ఘోరం. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారట యూకే లో ఉండి వీళ్ళ కంపెనీ అంటే సేమ్ వాళ్ళు కూడా ఇంతే మంచి ఫెమిలియర్ ఫేసెస్ కదా అని చెప్పి ఒక డెస్టినీ కంపెనీని వెళ్ళి అప్రోచ్ అవుతే వాళ్ళ వీసా టైం అయిపోతుంది, ఎక్స్టెండ్ చేసుకోవాలట. వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవాలని వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మనీ తీసుకున్నారు, ఆ ఇండియన్ కరెన్సీలో 18 lakhs వరకు తీసుకున్నారట. అయితే ఇప్పుడు వాళ్ళు ఆ ఎక్స్టెన్షన్ తీసుకొని వీసా ఉండాలి అని అంటే ఇంకొక కంపెనీలో వాళ్ళకి మళ్ళీ సిఓఎస్ కావాలి, అట్లా అప్రూవ్ వస్తేనే అది ఎక్స్టెండ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి మనీ ఇచ్చి అడిగితే ఆ సిఓఎస్ అంటే ఇప్పుడు సో ఒక కంపెనీ నుంచి నాకు మెయిల్ వస్తే అది సిఓఎస్ అవుతుంది, వాళ్ళకి జీమెయిల్ నుంచి పంపిరట. అది
మెయిల్ జీమెయిల్ నుంచి వచ్చిందట. వాళ్ళు అడిగితే అదేంటండి కంపెనీ నుంచి కావాలి కదా, అఫీషియల్ కావాలి కదా, జీమెయిల్ నుంచి వచ్చింది అని అంటే వాళ్ళు ఏం చెప్పారట మధుకర్ గారు, లేదండి ఇప్పుడు ఆల్మోస్ట్ టీం అందరికి అలా జీమెయిల్ లాగానే ఇస్తున్నారు, ఏదో మరీ మోస్ట్ ఇంపార్టెంట్ అయితేనే అలా ఇస్తున్నారు అని అర్థమైపోతే వీళ్ళేంటి మళ్ళీ ఆ ప్రాసెస్ కి 3 months ఉంటుందట, ఏదైతే అప్లై చేసుకోవాలో వీసా ఎక్స్టెన్షన్ కి. అందులో కూడా వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోవడము, ఏది లేకపోవడంతో ఆ గడువు అయిపోతుంది. మళ్ళీ మనీ పే చేస్తారు, మళ్ళీ అట్లా ఒక 3 times అయిపోయి వాళ్ళ దగ్గర మనీ అయిపోయి 1 year జాబ్ లేక ఖాళీగా ఉండి అడుక్కునే పరిస్థితికి వచ్చినామని చెప్తున్నారు వాళ్ళు. అడుక్కునే పరిస్థితి, వైఫ్ అండ్ హస్బెండ్ అడుక్కునే పరిస్థితిలో ఉండి గడిపి వచ్చిరట యూకేలో. అటు ఇటు కష్టాలు పడి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు ఇండియాకి వాళ్ళు. ఇంకా ఒకసారి నేను ఈవిడతో ఒక వీడియో చూసాను, సరిగ్గా 6 months బ్యాక్ అనుకుంటా. తినడానికి తిండి లేదు, ఒక బన్ను కొనుక్కునే రూపాయి కూడా లేదు మా దగ్గర, అలాంటి పొజిషన్ నుంచి మేము వచ్చామని చెప్పి ఇవిడు కొన్ని మాటలు మాట్లాడింది. బేసిక్గా ఇవిడు కొంచెం వాయిస్ హస్కీగా ఉంటది కదా, చాలా మంది మొగ్గంత ఇక అలా జనాల్లోకి వెళ్ళిపోయింది, సినిమా ఛాన్స్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇదంతా. కానీ ఇప్పుడు కట్ చేస్తే ఇంత అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయి వ్యక్తిగా, ఇటు సినిమాలో చేసిన వ్యక్తిగా ఇవన్నీ అనుభవిస్తూనే, లేదు మా ఆయనతో నాకు సంబంధం లేదనో, లేదంటే అసలు మేము వాళ్ళని మోసం చేయలేదనో, వాళ్ళందరూ మీ ఆయనకి పంపించారని వాళ్ళు సాలిడ్ ఎవిడెన్సెస్ తో పోలీసుల దగ్గరికి వచ్చారు. అందుకు కాదా మీకు లుకౌట్ నోటీసులు ఇచ్చింది? దేనికి లుకౌట్ నోటీస్ ఇస్తారు? ఒక క్రిమినల్ పారిపోకూడదని, లేకపోతే ఒక ఆర్థిక నేరగాడు దేశం దాటకూడదని, ఇలాంటి విషయాల్లో కదా లుకౌట్ నోటీసులు ఇచ్చేది. ఇంకేమన్నా ఇస్తారా? అంతే కదా. లేదు ఇవిడేం చెప్పుద్ది, లేదు మేము అక్కడ యూకేలో బ్రిటిష్ కార్డ్ హోల్డర్స్ అని చెప్తుంది. అంటే బ్రిటిష్ కార్డ్ హోల్డర్స్ ని ఏం చేయలేమా అంటే నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఒక మారుమూల పట్టణంలో ఒక కేసు ఇస్తే మీ మీద లుకౌట్ నోటీస్ జారీ అయింది. సో గతంలో 6 నెలల క్రితమే, ఎప్పుడు సరిగ్గా 2025 December 15న ఈ కేసు విచారణ గురించి వీళ్ళని A1, A2, A3 కింద పెడితే అంతకు ఎవరు పట్టించుకోలేదు. ఈవిడ ఒక రియాక్షన్ వీడియో చేసింది, ఏమని, అసలు మాకు సంబంధం లేదు, వాళ్ళు మమ్మల్ని కావాలని చేస్తున్నారు, ఇప్పుడు సరిగ్గా మనశంకర్ వరప్రసాద్ సినిమా షూటింగ్ అయిపోయింది, ఆ టైంలో వచ్చింది అనమాట ఎలిగేషన్. మొత్తం పోస్ట్ వర్క్ నడుస్తుంది, ఆ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్లో స్టోరీలు, ఈ స్టేటస్లు పెడుతుంది అనమాట, పోస్టులు పెడుతుంది. సో అలాంటి టైంలో మా మీద కావాలని బురదలుతున్నారు. యాక్చువల్గా ఆ ఇష్యూ అప్పటిదే చాలా మంది ప్రాపర్ సాలిడ్ ఎవిడెన్సెస్ దొరక్క చాలా మంది ఆగిపోయారు. అంతే. వీళ్ళు ఏమంటారు, వాళ్ళు మాకు డబ్బులు పంపలేదు, మాకు వాళ్ళకి సంబంధం లేదు అంటారు. జాగర్లమూడి అని చాలా క్లియర్గా క్లారిటీగా ఉంది. జాగర్లమూడి మధుకరన్ ఎవరు? మీ ఆయన కాదా? ఆయనకి మీకు సంబంధం లేని చెప్పండి, అసలు ఈ కేసు ఎవరు పట్టించుకోరు. మళ్ళీ వీళ్ళు మోసం చేసిందే కాకుండా, ఇంతమంది జీవితాలతో ఆడుకుందే కాకుండా, ఒక 50 మంది విద్యార్థులు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న, ఈవెన్ వాళ్ళ అక్క, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉంటారు, పెళ్ళయి అప్పులతో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంతో వెనకాల భూమి అమ్ముకొని వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వాళ్ళ డబ్బులు ఆయన రిటైర్మెంట్ తర్వాత మొత్తం దీనికే కేటాయించారు. ఇలాంటి ఎన్నో అంటే ఒక హిడెన్ స్టోరీస్ ఉంటాయి. నాట్ అసలు చాలా పెద్ద అనుకుంటారు అందరూ, బయటికి వెళ్ళడం అంటే చాలా సింపుల్ అనుకుంటారు. ఎన్నో ఎమోషన్స్ని, ఎన్నో ఆర్థిక ఒత్తిళ్ళని, ఇవన్నీ అంటే మన పేరెంట్సే కాకుండా మనం కూడా చేసుకుంటేనే అక్కడికి వెళ్ళి కొంచెం అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తారని చెప్పను. సో సంపాదించే వాళ్ళు సంపాదిస్తారు, కొంతమంది వచ్చేవాళ్ళు వచ్చేస్తారు. కానీ ఇంతమంది ఎమోషన్స్తో ఆడుకున్న నువ్వు మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా, వీళ్ళ లాయర్తో చెప్పిస్తున్నారు, కొంతమంది అంట అక్కడికి వెళ్ళి వాళ్ళ కంపెనీల్లో, వాళ్ళ ఆఫీసులో, వాళ్ళ వర్క్ స్పేస్లో వేరే వాళ్ళతో మిస్బిహేవ్ చేసో, లేకపోతే వాళ్ళకి స్కిల్ లేక ఆ జాబ్ పోగొట్టుకొని వచ్చిన వాళ్ళే కంప్లైంట్స్ చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. అదే లాయర్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా మీ యూట్యూబ్ ఛానల్లో, ఒక లాయర్ లీగల్ గా ఏం జరిగింది మాట్లాడింది, అందులో ఆవిడ చెప్తుంది అనమాట, వీళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్ వచ్చింది, వీళ్ళ కంపెనీ త్రూ వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసి జాబులు పోగొట్టుకున్న వాళ్ళు, స్కిల్ లేక వెనక్కి వాళ్ళని తీసేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక దగ్గర జమ అయ్యి వాళ్ళు వీళ్ళ కంపెనీ మీద కక్ష కట్టి ఇదంతా చేస్తున్నారట. కానీ ఇక్కడ ఎక్కడైనా మ్యాచ్ అయిందా? బాధితులు ఏం చెప్తున్నారు, అసలు మేము రాలేదు యూకేకి అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, యూకేకి వచ్చి జాయిన్ అయ్యి వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అని ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? అంత నాన్ సింక్ గానే ఉంది వీళ్ళు చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ నేపథ్యంలో నేను అమాయకురాల్ని అనే ఈ పోస్టర్ అసలు సెట్ అవుతుందా లేదా? ఎందుకంటే జాగర్లమూడి నందన చాలా స్ట్రాటజికల్ గా వెళ్తున్నారు, దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్.
ఇప్పుడు అష్ట కష్టాలు పడి ఒక 2 days బ్యాక్ ఒక లాయర్ని కూడా అటాచ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ లీగల్ కాన్సిక్వెన్స్ కి రేపొద్దున ఏమన్నా బెయిల్ పిటిషన్ లో సంవాట్ ఏదైనా చెయ్యాలి. సో అక్కడ నుంచి మళ్ళీ యూకే వచ్చామంటే అందరూ నా వైపే చూస్తారు, అదేంటి ఇవి చేసింది నిజమే అనుకొని. సో ఆవిడ కొంచెం స్ట్రాటజికల్ గా వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు స్కామ్ చేశారనేది వాస్తవం. ఇంతమంది బాధలు, ఒకళ్ళు తప్పు చెప్తారు, ఇద్దరు తప్పు చెప్తారు, కానీ 50 మంది 100 మంది అబద్ధాలు చెప్పరు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. కోర్టులు కేసులు చుట్టూ తిరిగి ఎవరికి అవసరం? టైం లేదు. ఫస్ట్ ఎవరికి టైం ఉంటది? అంత అన్నెసెసరీ థింగ్స్ మీద టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఆధార్ కార్డు లో నెంబర్ చేంజ్ చేసుకోవడానికి జనాలు బయటకు వెళ్ళరు, మీ సేవకి వెళ్ళరు. ఫోన్లలో చేసుకోవడానికి అది ఫోన్ నుంచి ఆధార్ కార్డు నంబర్ చేంజ్ చేసుకోవడం ఎలా అనగానే అది కొట్టేస్తారు. ఎందుకు అనంటే టైం వేస్ట్ చేయాలనుకోరు. స్మార్ట్ వర్క్ ఇష్టం అందరికి. అలాంటి వాళ్ళు కోర్టులు స్టేషన్లు అన్ని పట్టుకొని తిరగడానికి వాళ్ళు ఖచ్చితంగా అన్యాయం జరిగితే మాత్రమే వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ టైం అలా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈమెకి ఇచ్చిన ట్యాగ్ లే నేను అమాయకురాల్ని, నేను తప్పు చేయలేదు అని ఆమె చెప్తుంది కదా. సో ఇదెంత వరకు కరెక్ట్? ఈ సినారియో మొత్తం చూసాక అసలు మీకేమనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ ఒక వార్నింగ్ ఇస్తున్నాము, అండ్ అలర్ట్ కూడా అనుకోవచ్చు మీరు. ఇలాంటి మోసగాళ్ళు, మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసగాళ్ళు ఉంటూనే ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఎంక్వైరీలు చేసుకొని మరీ ఒక స్టెప్ ముందుకెయ్యండి. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా. సో స్టే ట్యూన్ టు మనం టీవీ.